శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అరే వాడి లెగ్ మహత్యం మనం సర్వనాశనం అయిపోయాం అనే ఒక సెంటిమెంట్స్ ఉంటాయి మనకి. ఏ ముహూర్తం ఆ లెగ్ పెట్టాడు మొత్తం ఫినిష్ రా అంటే జనరల్ గా మనకి కంపారిజన్స్ ఉంటాయి కొన్ని. ఏ వాడిని చూస్తే అబ్బా నాకంతా ఇది జరిగింది అనే ఈ కంపారిజన్ నే రైటర్స్ ఏం చేశారు, ఎప్పుడైనా సొసైటీ నుంచే కదా వచ్చేది, ఎప్పుడైనా మనకి జరిగే పరిణామాలన్నీ. మరి ఈవి గారు ఏడబట్టుకున్నారో గానీ పట్టుకున్నాడు చెప్పి ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ పట్టుకొని ఒక బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ని పరిచయం చేశారు ఆయన. ఇంకా అసలు కొన్ని కాంబినేషన్స్ ఐరన్ లెగ్ శాస్త్రి గారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది బ్రహ్మానందం కాంబినేషన్ అప్పుల అప్పారావులో అన్ఫర్గెటబుల్. కరెక్ట్ ఆయన వల్లే వాళ్ళ ఇన్సిడెంట్స్ వల్లే సినిమా హిట్ అయింది. అవును, అప్పుల అప్పారావుది. కరెక్ట్. మిగతా వాళ్ళందరూ మైనస్. ఎన్నో అసలు ఆ సినిమాతో ఆగారా వాళ్ళు కాంబినేషన్ అసలు కంటిన్యూగా చేసుకుంటూ తర్వాత ఏ లెవెల్కి వెళ్ళాడంటేనండి ఆయన అప్పుల అప్పారావులో ఒక పంజరం పెట్టి గొలుసులతో బంధించేస్తే అది తెగ్గొట్టుకుని వచ్చేస్తాడు. అవును, వాడు వచ్చేస్తే నాయన ఈ పెళ్లి జరగదు ఆయన, వాడు వచ్చే లోపల చేసేస్తాను ఆయన అంటూ బ్రహ్మానందం గారు ఆయన స్టైల్లో. అవును, అట్లాంటి కాంబినేషన్ మంచి క్యారెక్టర్. అయితే ఇప్పుడు ఆ ఐరన్ లెగ్ ఏదైతే ఉందో అది స్క్రీన్ నేమ్ ఆయన పెట్టేసుకోవాల్సి వచ్చింది కదా. పెట్టేసుకోవాల్సి వచ్చింది చెప్తాను అదొకటి. తర్వాత ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ అండి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేశారు, నో డౌట్. కొంతమంది ఆయన పురోహితుడు కూడా ఈ ప్రారంభోత్సవాలకి ఇది వరకు వెళ్ళేవాడు, కానీ ఈ సినిమాల తర్వాత ఆయనకి ఇది వచ్చింది. అది చెప్తాను తర్వాత, అదే అక్కడికే వస్తున్నా. అలా ఉన్న వ్యక్తికి ఆఖరి క్షణాలు ఏ అయితే ఉన్నాయో అవి బాధాకరం, ఒక రకంగా చెప్పాలి. దయనీయం అంటే ఒక మనిషిని ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఎంత గౌరవిస్తారో ఆ మనిషిని పొజిషన్ అయిన తర్వాత ఎంత ఇదిగా దారుణంగా చూస్తారో అనే దానికి ఉదాహరణే ఐరన్ లెగ్ శాస్త్రి గారు. అదృష్టం దురదృష్టం రెండు ఆయన వెంటాడినాయండి. అదృష్టం ఏమో ఆ కాలు ఒక దురదృష్టమే జీవితానికి ఒక మనిషిగా పుట్టినందుకు. కానీ ఒక విధంగా ఈవి సత్యనారాయణ గారు హెల్ప్ చేశారంటే ఆయన వల్ల హెల్ప్ జరిగింది, కానీ పేరు వచ్చింది, కానీ అదే పేరు ఆయన జీవితాన్ని నాశనం చేసేసింది. ఇది ఎక్కడ జరగని విషయం అండి. సినిమాలో ఏదైతే ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చిందో అది జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. అది అంటే ఇదివరకు అసలు ఎలా రిజిస్టర్ అయిపోయిందంటే ఐరన్ లెగ్ అనేది కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఆయన కనపడితే, ఆయన అడుగు పెడితే ఐరన్ లెగ్ సినిమాలో ఏదైతే ఉందో ఆ సినిమాని నిజంగా చేసేసారు ప్రేక్షకులు. ఇది వాళ్ళు క్యారెక్టర్స్ కాకుండా నిజ జీవితానికి అప్లై చేసేసి ఆయన్ని దూరం పెట్టేశారు. ఇవి వచ్చారనుకోండి అలా దూరంగా వెళ్ళిపోతున్నారు బికాజ్ ఆఫ్ సినిమా ప్రభావం. అది అసలు కరెక్ట్ కాదు. మరి అదే జరిగింది. అది నిజంగా చెప్పాలంటే అదే జరిగింది. ఆయనకి ఆ ఐరన్ లెగ్ అనేది ఎంత అడ్వాంటేజ్ అయిందో జీవితానికి అంత డిసడ్వాంటేజ్ అయింది. అంతే 42 సంవత్సరాల వయసులోనే చనిపోవాల్సి వచ్చింది. ఏమండి, ఈయన ఐరన్ లెగ్ శాస్త్రి కునుపూడి విశ్వనాథ శాస్త్రి చాలా అంచేతంటే భారీ శరీరం వచ్చింది కానివ్వండి, చాలా అణుకువగా వినయంగా 10 మంది దగ్గర అలా ఉండి ఇచ్చేసేవాడు. ఈయన అసలు సినిమాలోకి వచ్చే ఉద్దేశంగా లేదు. ఈయన 1964లో తాడేపల్లిగూడెంలో పుట్టాడు. ఈయన అటు సైడ్ తాడేపల్లిగూడెంలో పుట్టాడు. చివరి రోజుల్లో కూడా తాడేపల్లిగూడెంలోనే చనిపోయాడు. దయనీయమైన స్థితిలో చనిపోయాడు. ఏమండి, ఆయన్ని ఒక సెలబ్రిటీ, ఆయన వృత్తి పౌరోహిత్యమే. ఎందుకు చెప్తున్నాను, ఇందాక చెప్పాను సినిమా ఎంత చేసేసింది అనేది, నిజ జీవితంలోకి ఎలా ఎంటర్ అయింది అనేది దానికి ఉదాహరణ ఇది. ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ చాలా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేసుకుంటున్నాడు. భార్య ఒక కొడుకుతోటి సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు తాడేపల్లిగూడెంలో. ఆ గోదావరి పుష్కరానికి వెళ్తాడు,
ఎక్కడ ఏం జరిగినా గోదావరి కృష్ణానదులు ఇవి ఉన్నాయి కదండి. ఏది విశేషమైతే ఆ విశేషానికి వెళ్ళి ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ హ్యాపీగా, ఈయన అయితే ఇండివిజువల్, లేకపోతే వాళ్ళతో పాటు గ్రూప్ కూడా ఉంటారు బ్రాహ్మణులు, పెళ్ళిళ్ళ గ్రూపులతో వెళ్ళి సంభావన తీసుకుని వచ్చేసి తన కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు. అలా జరుగుతుండగా ఒక సెలబ్రిటీ మ్యారేజ్కి ఈవి సత్యనారాయణ గారు వెళ్ళారు. ఈవి సత్యనారాయణ గారు వెళ్తే ఈయన ఈ టిపికల్గా కనపడ్డాడు. ఆయనకి కామెడీ డైరెక్టర్ కదా, టిపికల్గా కనపడ్డాడు. వచ్చి ఈ కొంచెం భారీ పర్సనాలిటీ ఇలాగా ఉంటాడు కదండి, ఈ సొరకాయ లాంటి మొహం, అవన్నీ చూసేటప్పటికి విశ్వనాథ్ గారికి ఒక క్యారెక్టర్ వచ్చేసింది. సత్యనారాయణ గారికి వచ్చేటప్పటికి సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నాడు. వద్దు సార్, నాకేమి రాదు సార్, నాకు ఈ పౌరోహిత్యం బాగుంది సార్. కాదయ్యా, నీకెందుకు, నేను చేస్తాను కదా అని చెప్పేసి ముందు బలవంతంగా పిలిపించి తీసుకెళ్ళి ఒక విధంగా పాపం ఆయన ఒక ఆర్టిస్ట్ని చేయాలనుకోవటంలో తప్పులేదు ఈవి సత్యనారాయణ గారిని. కానీ ఆయన చేసిన ఇది అతనికి రివర్స్ అయింది ప్రేక్షకులు. అంటే ఎంత ప్రభావం చూపిస్తుంది చూడండి సినిమా ఎంత ప్రభావం అంటే, ఈ వచ్చారు ముందు బాగానే మంచిగా చిన్న వేషం వేశాడు ఒక సినిమాలో, ఏదో వేరే సినిమాలో, కానీ పాపులర్ అయింది అప్పుడు అప్పారావు. దాంట్లో ఏం చేశారంటే ఈ ఇనప తొడుగులు దొరికారు అప్పుల అప్పారావులు. ఇంట్రడక్షనే బాగా ఎక్కడ తెలుసా, అలా ఈ పంజరంలో వెళ్తే తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ జాతకం చెప్తూ ఉంటాడు ఎవరు, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు జాతకం చేస్తే రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఒక క్వశ్చన్ వేస్తాడు. వచ్చి నీతో నేను జాతకం చెప్పించుకుంటారా లేదా అంటాడు. ఒక క్వశ్చన్ వేస్తాడు. లేకపోతే నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నేను నీకు 10 రూపాయలు ఇస్తా అని ఒక క్వశ్చన్. సీన్ గుర్తుంటుంది అందరికి. ఆ తర్వాత వస్తాడు, తెంచుకుని వచ్చేస్తాడు. వచ్చావా నాయనా విషయం తెలుసుకుని, గురువుగారు మీరు చెప్పించుకుంటారని చెప్పండి అని ఏదో సలహా ఇచ్చేస్తాడు. అతను చెప్పించుకోడంటే చెప్పించుకుంటే 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి కదా అంటాడు. అది అయితే గుర్తుంది, అతనికి చాలా మంది గుర్తుంటుంది. ఆయన సీన్ బ్రహ్మాండం, వాళ్ళ కాంబినేషన్ అంతా చేసి, పైగా అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. చేసిన తర్వాత 10 రూపాయలు ఇచ్చి పాట కొడతాడు. దరిద్రుడా, నీ ఐరన్ లెగ్ పెట్టావురా నాకు ఇది వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి ఐరన్ లెగ్ పాపులర్ అయిపోయిందండి. అవును, అక్కడి నుంచి అది ఇంటి పేరుగా మారిపోయింది. గురుపూడి విశ్వనాథ శాస్త్రాల ఐరన్ లెగ్ శాస్త్రం కింద మారిపోయింది. స్క్రీన్ నేమ్ అంతవరకు మంచిది, స్క్రీన్ నేమ్. సినిమాల్లో వేస్తున్నారు. ఇక్కడ ప్రారంభోత్సవాలకి సినిమాల వరకు ఓకే ఏమండి. ఆ తర్వాత ఏం చేశారంటే అండి, అంటే అన్ని చోట్ల వివి సత్యనారాయణ గారి లాగా ఎవరో క్యారెక్టర్లు అల్లలేరు కదండి. అన్ని చోట్ల క్యారెక్టర్లు ఇవ్వలేరు. దాదాపుగా 150 సినిమాలు 200 సినిమాల లోపు వేసినా ఏమి ఇస్తారండి, 1 రోజు 2 రోజులు క్యారెక్టర్లు, డబ్బులు వస్తాయి. దానికి ఫ్యామిలీని తీసుకొచ్చి కొడుకు చదివించుకోవటం, ఇదంతా హైదరాబాద్లో అదంతా మెయింటెనెన్స్ సరిపోయేది. పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్న చందాన అయిపోయింది. ఈయన ఏం చేసేవాడు, బలవంతంగా ఈ సినిమా ప్రారంభోత్సవాలు అన్నిటికీ వెళ్ళేవాడు ఈయన. ఆ తర్వాత రాను ఏమైపోయిందంటేనండి, కొంచెం క్యారెక్టర్లు తగ్గిపోయి ఈవి సత్యనారాయణ గారు కూడా వెళ్ళిపోయారు. ఈవి సత్యనారాయణ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి అవకాశాలు తగ్గిపోయినాయి బాగా సినిమాలు. అంటే ఈవి సత్యనారాయణ గారి లాగా ఆలోచించేవాళ్ళు, అంటే ఆయన దృష్టి నుంచి వెళ్ళిపోయారు. అసలు టోటల్గా ఐరన్ లెగ్ శాస్త్రాన్ని దృష్టి రాలా ఎవరికి. ఆయన పర్టికులర్గా పట్టుకొచ్చాడు కాబట్టి ఆయన అన్ని సినిమాల్లో వేశాడు. ఆయన మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. సత్యనారాయణ గారి సినిమాలు అన్నింటిలో ఉన్నాడు. పైగా ఈయన క్యారెక్టర్స్ ఇవ్వటమే కాదండి, మెప్పించారు, ఆడియన్స్ ని మెప్పించారు. అది గొప్ప మెప్పించారు. తర్వాత ఒక మేనేజ్ పెట్టాడు, ఇలా అంటాడు బ్రహ్మానంద, ఇలా గుర్తుందో లేదు ఏమండి. ఇట్లా అంటుండగా ఇక ఈవి సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత అండి ఆయనకి అవకాశాలు తగ్గినాయి. అవకాశాలు తగ్గిన తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నారు, చిన్న ఇంట్లో ఉన్నారు. అవకాశాలు తగ్గిన తర్వాత ఈయన గోదావరి పుష్కరాలు వస్తే అక్కడికి వెళ్ళాడు సంపాదన కోసం. ఇక్కడ సంపాదన తగ్గిపోయింది ఏమండి. ఇప్పుడు తిరగలేకపోతున్నాడు. ఓపెనింగ్స్ కి సంబంధించిన వాటికి వెళ్తేనే ఈయనకి సినిమా లేక అంతేగా. అక్కడ కూడా ఎవరో పిలవట్లే,
ఓకే ఓకే సత్యనారాయణ గారు ఉన్నప్పుడు సత్యనారాయణ గారి సపోర్ట్ ఉన్నప్పుడు బాగానే పిలిచేవారండి. కానీ ఒక ఇదైపోయిన తర్వాత ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత అండి అంటే ఎక్కడ పడితే అక్కడ కనపడేవాడు ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో. అందరూ నువ్వు కూడా రాయని చెప్పి వేషాలు వేయించేసేవాళ్ళు. అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు కనుమరుగైపోయాడు. కనుమరుగైతే స్పెషల్గా ఆలోచించేంత స్థాయి ఐరన్ లెగ్ శాస్త్రికి రాలా. అంటే అంత కామెడీగా కూడా తర్వాత జంజాల గారు లేరు, చనిపోయారు. ఈవి సత్యనారాయణ గారు లేరు, చనిపోయారు. జంధ్యాల గారితో రేపో తక్కువే కదా, రేపో తక్కువే. ఓన్లీ ఈవి సత్యనారాయణ గారు, ఓన్లీ ఈవి గారు ఈయన సపోర్ట్ చేశారు. ఆ తర్వాత బతిమాలుకుంటే ఏదో చిన్న చిన్న వేషాలు అది వేసేవాడు పాపం. కానీ ఆయన ఇచ్చినంత క్యారెక్టరైజేషన్స్ ఎవరు ఇవ్వలేకపోయారు. ఒక రకంగా చెప్పాలండి. దాంతో తగ్గిపోయింది. అంటే ఒక పర్సనాలిటీ ఈ ఐరన్ లెగ్ తప్ప ఆయనలో స్పెషాలిటీ ఏం లేదు. నటన పరంగా కానీ ఇది కానీ ఏమీ లేదు. మెయిన్ ఫిజిక్ వల్ల వేషాలు కొన్ని వచ్చినాయి తప్ప ఆ తర్వాత తగ్గిపోయినాయండి. తగ్గిపోయిన తర్వాత ఇక లాభం లేదు నాకు, నేనేమి ఇది లేదని చెప్పేసి కొంతకాలం తాడేపల్లి గుడి వెళ్దామని చెప్పి అక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది. ఆ గోదావరి పుష్కరాలకు పేరు చెప్పి వెళ్ళాడండి. వెళ్తేనండి గోదావరి పుష్కరాల్లో అందరూ పిండ ప్రదానాలు చేసుకుంటున్నారు, అందరూ పూజలు చేసుకుంటున్నారు. కానీ ఈయన ఒక్కడ అలా కూర్చుంటే ఈయన దగ్గరికి ఎవరు రావట్లేదండి. వచ్చేటప్పటికి అమ్మో ఐరన్ లెగ్ శాస్త్రి, అమ్మో ఆయనతో పెట్టించుకుంటే ఇది అయిపోద్ది. అక్కడ పూజలకు పిలవట్లే, పెళ్ళిళ్ళకి పిలవట్లే. ఏమండి ఏదైనా పూజ అంటే ఇదివరకు చేసేవాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఐరన్ లెగ్ అని ఫిక్స్ చేశారు. తర్వాత బ్రహ్మానందం గారి పెర్ఫార్మెన్స్ తోటి ఇంకా రిజిస్టర్ అయిపోయింది జనాల్లో. వాడు వస్తే పెళ్లి జరగదు ఆయన, అవి 3 ఇన్సిడెంట్లు చూపిస్తారు. ఇద్దరు పోట్లాడుకోవటం, విడిపోవటం, ఇవన్నీ చూపిస్తారు. అసలు అన్ని కామెడీ, అవన్నీ కామెడీ కోసం పెట్టినవన్నీ నిజమైనవి అతని జీవితానికి. అలాంటి సమాజం, అలా సమాజం మనం చూడండి. అసలు దానికి దీనికి సినిమాకి దీనికి సింపుల్ గా అన్నాం, అలాంటి సమాజం అది అంతే. కరెక్ట్ అండి. ఇంతకీ అలా అయిపోయేటప్పటికి ఎవరో చూడలేదు, చాలా బాధపడుతున్నాడండి. సరే అప్పుడు ఏదో భార్య ఇదేదో బ్రాహ్మణ ఇది కాబట్టి, బ్రాహ్మణ కుటుంబం కాబట్టి ఆవిడేదో వెళ్ళటం ఏదో చేయటం కష్టపడటం. ఆయన మంచాన పడ్డాడు దిగులతోటి మంచాన పడ్డాడు. వైద్యానికి డబ్బులు లేవు. తర్వాత 3 సంవత్సరాలు చాలా దాదాపు ఇబ్బంది పడ్డాడండి. అట్లీస్ట్ మా అసోసియేషన్ నుంచి మా అసోసియేషన్ అందరూ చేశారండి. తర్వాత ఆయన ఇచ్చేశారు. తర్వాత వీళ్ళు ఆయన చనిపోవటం కూడా ఎలా చనిపోయాడు తెలుసండి. అప్పుడు భార్యను ఇల్లు హైదరాబాద్ ఉన్నారు, చదువుకుంటున్నాడు కొడుకు ఇక్కడ ఏదో చదువుకుంటున్నాడు అనుకుని ఇక్కడ ఉండిపోయాడు. మధ్యలో రావడానికి లేదు కాబట్టి ఈయన వెళ్ళి సంపాదించుకొద్దామని చెప్పి ఈయన వెళ్ళాడు పాపం. జరిగింది. లేనప్పటికీ లేనప్పటికీ చాలా అందరికీ అప్లై చేసుకున్నాడు. మొత్తం అందరికీ, ఈ మాకు కానివ్వండి అందరికీ అప్లై చేశారు. తర్వాత సంపూర్ణేష్ బాబు ఒకడు ఒక దీంట్లో క్యారెక్టర్ వేయించి 25,000 ఇచ్చాడంట. తర్వాత సందీప్ కిషన్ కూడా ఇచ్చాడంట ఆయనకి ఇచ్చిన వాళ్ళు. తర్వాత లాస్ట్ టైంలో ఏమండి అసలు డెత్ చెప్పాలి. డెత్ చెప్పిన తర్వాత మిగతా దీనికి వస్తాను ఎవరెవరు చేశారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఆయన అక్కడ ఉన్నారండి. ఒక అర్ధరాత్రి ఆయనకి జాండీస్ వచ్చిందండి. దీంతో పాటు జాండీస్ వస్తే ఈ కాళ్ళకి వీళ్ళకి అసలు పనికిరాదు, మొత్తం ఇదైపోయింది. తర్వాత హార్ట్కి ఇది వచ్చేసింది. వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో. వీళ్ళు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళారు. ఈయన హాస్పిటల్లో చేర్పించాం మేము అని చెప్పారు. వీళ్ళు దిగారండి, హాస్పిటల్కి వెళ్ళారండి. షాక్. ఒక రిక్షా మీదండి కాళ్ళు ఇలా పడేసి ఉన్నాయండి. ఆ బాడీ అంతా ఇలా పడి చచ్చిపోయి ఉన్నాడండి. ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందండి? ఘోరం ఏడ్చేసింది. భరించలేని ఇదనమాట. అంటే బయట పెట్టేశారు ఒక రిక్షాలో ఇంటికి తీసుకెళ్ళిపోమని. రిక్షాలో ఎవరో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళకుండా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి అంత్యక్రియలకు కూడా ఇది లేకపోతే అక్కడ గోదావరి ఇది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి అంత్యక్రియలు చేశారు ఎలా కష్టపడి మొత్తం. అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి అందరికీ
వీళ్ళు ఇలాగ ఐరన్ లెగ్ శాస్త్రి గారు ఇది అంచేత అందరూ సాయం చేయండి అని చెప్పేసి మొత్తం ఇచ్చేశారు. అప్పుడు మెయిన్ వచ్చింది మేము సైతం కాదంబరి కిరణ్ గారు వచ్చారు. వచ్చి అంత్యక్రియలు వాటి అంతకు సాయం చేసి తర్వాత ఆ సాయం చేయటమే కాకుండా ఆ కొడుకు చదువు ఫినిష్ చేస్తానని కాదంబరి కిరణ్ గారు చదివించాడు ఆయన. గుడ్. కాదంబరి కిరణ్ గారిని చెప్పుకోవాలి ఇప్పుడు దీంట్లో. మేము సైతం అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా మందికి చేశారు. అందులో ఎక్కువ ఇతను చదవటానికి కారణం ఆయన. ఏమండి ఆ తర్వాత చెప్పాను కదా మీకు సంపూర్ణేష్ బాబు ఇచ్చాడు అని చెప్పి అందరూ కొంతమంది ఇచ్చారటండి. ఆ తర్వాత ఒక మేనేజరు కలెక్షన్ కోసం వెళ్తే ఈయన తరపున కలెక్షన్ కోసం వెళ్తే చాలా పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు కమెడియన్సే ఎందుకు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇస్తారు, ఒకసారి ఏదో ఇచ్చాం అన్నిసార్లు 10 సార్లు మేమే ఇవ్వాలా అని అన్నాడటండి. ఆ పేరు చెప్పలేదు ఎవరు, మనకు తెలిసిన. అందుకని వీళ్ళండి సరే ఒక మాట దాంట్లో ఎన్నిసార్లు ఇస్తాము అని అన్నాడంటే కొన్నిసార్లు సాయం చేసి ఉండొచ్చుగా, అంటే బిగినింగ్ లో చేసి ఉండొచ్చుగా. కాబట్టి కన్సిడరే కాదుగా. కన్సిడర్ అంటే అయిపోయిన తర్వాత ఇవ్వాలి అనేది కాదు, బతుకున్నప్పుడు ఇచ్చారండి. అదే చనిపోయినప్పుడు ఇవ్వాలి కదా. చనిపోయినప్పుడు ఇంకొక కోపం ఏంటంటే ఇక్కడ నాకు వాళ్ళ పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాలు ఏమైపోయానండి? పోనీ ఎవరు రారండి, పోనీ సంఘాలుగా ఉంటారు. సంఘాలు కాదు, వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు పౌరోహిత్యం చూసేవాళ్లే ఈయన సపోర్ట్ గా లేరు అక్కడ. అదే దారుణం కదా. ఎవరన్నా పెళ్లి ఒప్పుకున్నప్పుడు అండి సంభావన ఇప్పించడానికి మిగతా బ్రాహ్మణులు తీసుకెళ్తారు 2-3. మరి వీళ్ళకి కూడా ఇవ్వాలి, తీసుకెళ్ళ అవాయిడ్ చేశారు. మరి తప్పే. అందుకే మనోవ్యాధితో బాధపడ్డాడు. అంతే కదా, అది మంచం మీద పడిపోయాడు. మంచం మీద ఇలా పడిపోయేటప్పుడు కంటే 42 సంవత్సరాల వయసులో అతను చనిపోతే అంటే ఎంత ఫ్యూచర్ ఉందనుకుంటున్నాడు. చాలా తక్కువ వయసు. 1964లో పుట్టాడండి. చిన్న వయసు, అది చిన్న వయసు. 64లో పుట్టాడు, 2006లో పోయాడండి. చూడండి అంచేత ఇలా అయిపోయేటప్పటికి ఆ తర్వాత ఈ కొడుకు తండ్రిలాగా ఈ తండ్రి పరిస్థితి. ఆయన కూడా జంబలకడ పంబాయి లాంటి సినిమాల్లో చిన్న వేషాలు వేశాడటండి. కొడుకు కూడా వేశాడంట. తెలిసే ఉంటుంది, అది అందరికీ తెలిసే ఉంటుంది. ఏమండి ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, కానీ సపోర్ట్ ఎవరు లేరు. ఆయన ఆఖరి కోరిక ఏంటంటే చిరంజీవిని కలవాలని ఉందిరా అన్నాడట ఆయన మంచం మీద ఉండి. అది కుదరదు కదా. కానీ ట్రై చేసినా కూడా ఆయనకి రీచ్ అవ్వలేదంట వార్త. చిరంజీవి ఒకవేళ నిజంగా తెలుసుంటే ఆయన చేసేవాడు, చిరంజీవి గారు స్పందించేవాడు. కానీ ఆ రీచ్ రీచ్ అవ్వడానికి ఎవరో హెల్ప్ చేయలే. ఇది కానీ ఇంత బతికిన తర్వాత ఒక సినిమాలో వేసిన వేషం ఆయన ఎంత సెలబ్రిటీ ఇది వచ్చిందో అంత దిగజారిన స్థితి నిజ జీవితానికి అప్లై అయ్యింది. ఈ లెక్కన మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు విలన్ రోల్స్ చేసే వాళ్ళని బయట ఎలాగ ట్రీట్ చేస్తున్నారు, అదే బయటకు రాకపోవచ్చు, ఇవన్నీ బయటకు రావచ్చు. అవును, చాలా మంది మనసులో క్యాంప్ క్యారెక్టర్లు చేస్తారు. అవును, లేడీస్ కి అవును, నిజ జీవితంలో కూడా అదే అప్లై భయపడిపోతారు. కానీ అందరూ మంచోళ్ళే తెలుసు. అదే మనకు తెలిసి మనం చెప్పుకున్నంత వరకు. తర్వాత ఈయన కష్టపడి నా తండ్రిలాగా ఈ స్థితి రాకూడదు నాకు అని చెప్పేసి కష్టపడి చదివి CA చదివి MBA చదివి ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో. అది మీకు తెలిసే ఉంటుంది. ఏమంటే ఉద్యోగం చేస్తున్నాడు. సో ఇలాగా తన అంగవైకల్యం ఒక విధంగా హెల్ప్ చేసింది ఆర్టిస్ట్ సెలబ్రిటీ అవ్వడానికి. ఆ సెలబ్రిటీ స్టేటసే ఒక విధంగా ఈయన్ని దూరం పెట్టేసింది. స్టాంప్ అయిపోయింది. స్టాంప్ వేసేసారు, ఐరన్ లెగ్ స్టాంప్ వేసేసారు. ఇది ఐరన్ లెగ్ శాస్త్రి గారి చరిత్ర. అంటే మానవత్వానికి ఎంత ఇది ఉంటుందంటేనండి, మనిషిని ఒకవేళ సెలబ్రిటీ కాకపోయినా కూడా ఆయనకి హెల్ప్ చేయొచ్చు. సెలబ్రిటీ కాకపోయినా కూడా జాలిపడైనా ఆయన వాక్శుద్ధి ఉందిగా, వాక్ ఉందిగా. ఆయన కాళ్ళతో పని ఇక్కడ వరకు పనే ఉందంటే మీకు వాక్శుద్ధి, మంత్రాలు సరిగ్గా చదువుతున్నారు లేదా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి కూడా మంత్రాలు చెప్పించుకోవచ్చు. క్లియర్గా అర్థమవుతుందండి. మనోవేదన ఇంక వేరే ఏం లేదు. ఏంటి నేను ఇంత చేశాను, ఇంత అయిపోయింది, నా పరిస్థితి ఏమిటి అని బాధపడిపోయాడు. తర్వాత జాండీస్ వచ్చేసి, జాండీస్ ఇక వస్తే ఇక మనిషి బతకడు, హార్ట్ అటాక్ రాదు.
జాండీస్ ప్లస్ హార్ట్ అటాక్ రెండు కలిపి మిక్స్ అయిపోయి ఓకే ఓకే ఇది ఐరన్ శాస్త్రి గారు.